నిజంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడున్న రోజులలో ఒక భర్త పని చేస్తే కుటుంబం గడవనటువంటి పరిస్థితి, భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తే కానీ వాళ్ళ పిల్లలను వాళ్ళ సంసారాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి. కానీ పూర్వం వంటింటి వరకే మహిళ, వంటిని గడప దాటకూడదు మహిళ అనే పద్ధతిలో ఆ రోజు మహిళలను బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అన్ని సంస్థల్లో పురుషుల కంటే కూడా దాటి ఇంకా ముందుకు వెళ్తున్నారు అని చెప్పడంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేరు. ఈరోజు విలియం సునీత, ఆమెను రోజు నేను న్యూస్లో చూస్తూ ఉంటాను. ఆమె ఎప్పుడు ఇంకా మన భూమి మీదకి వస్తుందా అని చెప్పేసి ఇన్ని నెలల నుంచి ఆమె వెళ్ళి అక్కడ అంతరిక్షంలో ఉంది అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఆమె నడక కూడా మర్చిపోయి ఉంటుంది. మన ఇక్కడ మన జనజీవన మన జీవన విధానం ఎలా ఉంటుందో కూడా మర్చిపోయి ఉంటుంది. అంటే షీ డిడ్ ఏ అడ్వాంటేజ్, దేనికోసం దేశం కోసం ఒక అడ్వాంటేజ్ చేసింది ఒక మహిళ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఈరోజు ఆ రోజైతే మనం కేవలం లేవడం, వండడం, భర్తకి పెట్టడం, పిల్లలను చూసుకోవడం, ఇల్లు సవరించుకోవడం ఇంతవరకే మనకు సాధ్యమయ్యేది. ఆ తర్వాత మళ్ళీ భర్తకు సేవలు చేయడం, అత్తమామకు సేవలు చేయడం. నాకు తెలిసి నేను 1995లో పాలిటిక్స్లోకి వచ్చాను. అప్పుడు నేను మండల్ పరిషత్ ప్రెసిడెంట్ని. అప్పుడు ఒక మండల్ వరకే నేను ప్రాతినిధ్యం వహించేదాన్ని. గ్రామాలలోకి వెళ్ళినప్పుడు ఆడపిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళకంటే చిన్న పిల్లల్ని పట్టుకొని ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. వాళ్ళని చూసి నేను అదే అనుకునేదాన్ని, స్కూల్కి వెళ్ళే పిల్లలు వీళ్ళు ఇంట్లో ఎందుకు ఉన్నారు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని నేను అడిగేదాన్ని, ఏమ్మా పిల్లల్ని ఎందుకు పాపల్ని స్కూల్కి పంపిస్తలేవు అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, అమ్మ వీళ్ళని చదివించాలి, వీళ్ళని 10వ తరగతి వరకు చదివిస్తే 10 కంటే ఎక్కువ చదివిన వాళ్ళని పెళ్లి చేయాలి, అంతకంటే ఎక్కువ చదివిస్తే అంతకంటే ఎక్కువ చదివిన వాళ్ళని పెళ్లి చేయాలి, ఎంత ఎక్కువ చదివిన వాళ్ళని పెళ్లి చేస్తే అంత ఎక్కువ కట్నం ఇవ్వాల్సి వస్తుంది, ఒకవేళ అంత కట్నం ఇచ్చి పెళ్లి చేసినా కూడా ఈ అమ్మాయిని చదివించి ఉద్యోగం వచ్చినా కూడా ఆమె రేపు వెళ్తే అత్తగారింటికి వెళ్ళి ఆ వచ్చిన జీతం డబ్బులు అత్తగారికి ఇస్తుంది కానీ మాకు ఇవ్వదు కదా, అందుకే అమ్మాయిని ఎందుకు చదివించాలని మాట్లాడేవాళ్ళు. కానీ రాను రాను వాళ్ళల్లో ఒక అవగాహన వచ్చి, ఎందుకంటే పెళ్ళిళ్ళు కూడా సరిగా నిలబట్టం లేదు, ఏ టైం వరకు వాళ్ళు జర్నీ చేయగలుగుతారో తెలియట్లేదు. ఒక్కొక్కరు వితిన్ 1 మంత్లో కూడా డివోర్స్ తీసుకొని వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటప్పుడు ఆడపిల్లలు వచ్చి తల్లిగారి ఇంట్లో ఉండడం అనేది ఎంత బాధాకరమో ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అమ్మాయిలనే ఎక్కువగా చదివించాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు.